భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా ఇంతవరకు ప్రజల కోసం వేదం అనేది నినాదం కలగలే. అది నా బుర్రలోకి ఎందుకు వచ్చిందో తెలియదు. అది భగవంతుడు తెచ్చిందే అని నా ఉద్దేశం. వేదం రాయాలి అనుకోవటం వేరు సంగతి, వేదం రాయటం వేరు సంగతి. వేదాన్ని అందరికీ తెలిసే తెలుగులో రాయటం వేరు సంగతి, ఆ వేదానికి వ్యాఖ్య రాయటం వేరు సంగతి. ఇవన్నీ నాకు ఏదో భగవంతుడు కలిగిస్తే ఉండవలసిందే తప్ప ఏ సామాన్య మానవుడు చేయగలిగింది కాదు. వేదాలు వేద భాషలో ఉన్నాయి. సంస్కృతం అనేది సామాన్య ప్రజల భాష కాదు. సంస్కృతం తెలిసినా మళ్ళీ వేద సంస్కృతం వేరు. ఈ ఇబ్బందులన్నీ ఉన్నాయి. వేదాలు చదవాలి అని ఆశ. పరిశోధించి కనుగొన్న విషయం ఏంటంటే, బైబిల్లోని మొట్టమొదటి గ్రంథమైన ఆది కాండము కంటే ముందే ఋగ్వేదం ఉన్నది. కనుక అంత ప్రాచీన గ్రంథంలో, బైబిలే లేనటువంటి కాలంలో ఈ పుణ్యభూమిలో వ్రాయబడినటువంటి వేదంలో సృష్టికర్త స్వరం లేకుండా ఎలా ఉంటుంది? ఉండాలి. చదవాలని ఆశ, పరిశోధించాలని ఆశ. దాదాపు 25 సంవత్సరాలు ప్రార్థన చేశాను. 25 సంవత్సరాల తర్వాత యునెస్కో ఆర్ష భారతి వారిని దేవుడు ప్రేరేపించారు. కీర్తిశేషులు గురుపాదులు దాశరథి రంగాచార్యులు వారిని దేవుడు ప్రేరేపించి వేదాలను ఆంధ్రీకరించారు, అనువాదం చేశారు. దేవుడే వారి చేత అనువాదం చేయించారని నేను నమ్ముతున్నాను. నా 25 సంవత్సరాల ప్రార్థనకి ఇది జవాబు. దాశరథి రంగాచార్య గారు వేదములను, చతుర్వేద సంహితను ఆంధ్రానువాదం చేయడం. నేనన్నది ఏమిటంటే, భారతీయుల అదృష్టం ఏమిటంటే 30 కోట్ల దేవతల అన్నాడు జాషువా. కాబట్టి దేవత అంటే ఎవడు? అది మొత్తం అర్థం చేసుకుంటే, దేవత అంటే మానవ జాతికి క్షేమం కలిగించేవాడు. దేవతల్లో ఎవరూ పరమాత్ముడు కాడు. దేవతలు అందరూ కలిసి పరమాత్ముడు కాడు. పరమాత్ముడు ఒక్కడే. అతడు ఒక బ్రాహ్మణుని మాత్రం సృష్టించి ఊరుకోలేదు, ఒక క్రైస్తవుని మాత్రం సృష్టించి ఊరుకోలేదు, ఒక ముసల్మాన్లు మాత్రం సృష్టించి ఊరుకోలేదు. ఈ జగత్ సృష్టి ఎంత అయితే ఉన్నదో అంతా పరమాత్ముడు చేసింది. ఆ పరమాత్ముడు ఎవరు? సత్యమే పరమాత్ముడు అంటుంది దేవత. రాజైన కాలస్వరూపుడైన ఈ ఇంద్రుని మహాత్మ్యములు చూడండి. అతడు నిన్న మరణించి ఉన్నాడు, ఈరోజు తిరిగి సజీవుడై ఉన్నాడు అని వేదములు చెప్పుచున్నవి. మరణించి లేచిన దేవుడెవరని వెదకండి. వేదములు చెప్పిన ప్రకారం యజ్ఞమై మరణమును గెలిచి లేచిన దేవుడని ఎవరిని గూర్చి చరిత్ర సాక్ష్యం ఇస్తున్నదో వెదకండి. దేవతలు అనబడిన వారు ఎన్ని కోట్ల మంది ఉన్నను, పూజలు అందుకుంటున్న వారు ఎన్ని కోట్ల మంది ఉన్నను, ఋగ్వేదము సామవేదము చెప్పిన ప్రవచనం ప్రకారం మరణించి లేచిన ఏకైక దైవావతారం నజరేయుడైన యేసు మరియ కుమారుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే చెప్తున్నాం, ప్రభు యేసునందు విశ్వాసం ఉంచండి, మీరు మీ ఇంటి వారు రక్షణ పొందుతారు. దేవునికి స్తోత్రం కలుగు.